మా సార్ అలాంటి ఒక మిస్టరీ వెనకాల పడ్డాడు. మీ ఇద్దరు శివభక్తులు. ఆదిభిక్షు అని రాదు, శివకవి అనడానికి వందరాయ కళ ఇక్కడ చాలు. అలాగా జీవన తత్వాన్ని శివతత్వాన్ని కలిపి సువర్ణాక్షర లిఖిత గేయం ఇది. ఆది భిక్షువు వాడినేది కోరేది. ఈ ఒక పాట ఇది శాశ్వతం. చొక్కా ప్యాంటు చుడుక్కున్న సరస్వతీదేవి మా అన్న. అందుకనే ఆది భిక్షువుకు అక్షర భిక్షేసిన సీత, ఆది భిక్షువుకు అక్షర భిక్షేసిన సీత, సినిమావిడి కొమ్మ మీద సిరివెన్నెల పూత. కొంతమంది కారణ జన్ములు ఉంటారా, సీతారామ శాస్త్రి కూడా ఆ పాట రాయడానికే పుట్టాడు. నా ఉచ్ఛ్వాసం కవనం ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు